శుభం భూయాత్. ఓం హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दहासास्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीम् उपासे. शारदाम्भोजवदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु. ओम परब्रह्मणे नमः. ओम परब्रह्मणे नमः. ओम वंशऋषिभ्यो नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. మన గురువులందరికీ నమస్కారం చేసి మనం ఛాందోగ్యాన్ని ప్రారంభించాం. ఒకటి రెండు సూత్రాలు మనకు అయిన ఇందులో ఓం ఇతి ఏదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓం ఇది ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఉద్గీతము అని చెప్పారనమాట. ఏంటి? ఓంకారాన్ని. మనకి సామవేదంలో సామవేదం కానీ సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు కానీ వీటిల్లో ఓంకారము అని చెప్పవలసి వచ్చినప్పుడు ఉద్గీతము అని చెబుతాం. అది వీళ్ళు ఉద్గీతము చెబుతారు. ఉద్గీతము అని అంటే బిగ్గరగా గానము చేయునది అని అర్థం. బిగ్గరగా గానము చేయునది అని. ఈ ఉద్గీతము అనేటువంటి ఓంకారాన్ని సామవేదం గానం చేసేటప్పుడు ముందుగా ఈ ఓంకారాన్ని గానం చేస్తారు. ఇది దీనిలో. ఇక దీన్ని వరుసగా ఒకటో సూత్రంలో ఓం ఇతి హి ఉద్గాయతి తస్య వ్యాఖ్యానం. ఓం అనేటువంటి ప్రణవాన్ని, ఈ ఉద్గీతాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను అన్నాడు. అని చెబుతూ వరుసగా రెండో మంత్రంలో 8 భాగాలు చెబుతున్నాడు. ఈ ఓం అనేటువంటి ఈ రసము ఉద్గీతం రావటానికి మూలకాలు చెప్పాడు. ఈ మూలకాలు ఎలా చెబుతున్నాడు అంటే ప్రారంభంలో ఏషాం అని మాట వేశాడు. ఏషాం భూతానాం. ఈ ప్రాణులన్నీ కూడా పృథివీరసః. రసః అంటే ఉత్పత్తి స్థానం. ఈ ప్రాణులకన్నిటికీ ఉత్పత్తి స్థానం పృథివీ, భూమి. అది ఇక్కడి నుంచి వరుసగా చెప్పుకుంటున్నాడు. పృథివ్యో ఆపోరసః. ఈ పృథివీ ఎక్కడి నుంచి? ఆపహ, జలముల నుంచి వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే పంచభూతాలు మనకి తెలిసినట్టు చదువుకున్నాం. పంచభూతాలు ఆకాశం దగ్గర నుంచి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, తర్వాత భూమి అని చెప్పాం. ఇక్కడ పైన చెప్పేటువంటి అగ్ని వరకు చెప్పలేదు. చెప్పకుండా ఎక్కడి నుంచి చెబుతున్నాడు? జలము దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. అనగా ఈ ప్రాణులు పుట్టటానికి మూలమైనటువంటి ఈ వస్తువుల్ని తీసుకొని చెబుతున్నాడు. పంచభూతాల్లో నాలుగోది ఏంటి? జలం. ఐదవదేమో భూమి. 4, 5 ఈ 2. జలము, తర్వాత జలం నుంచి పృథివీ వచ్చింది. అనగా జలము దీన్ని చెప్తాం. పృథివ్యా ఆపోరసః. పృథివికి మూలము అనగా ఏమిటి? ఆపహ, జలములు. జలముల నుంచి పృథివీ వచ్చింది. ఆపో అపాం ఓషధయోరసః. అపాం అంటే నీళ్లు. ఈ నీళ్లున్నాయే దీని నుంచి ఏం ఉత్పత్తి అయిన మూలము అని అంటే ఓషధులు రావటానికి మూలం ఏంటి? నీళ్లు అని చెబుతున్నాడు. ఓషధీనా పురుషోరసః. ఈ ఓషధులు ఉన్నాయి, ఈ మందులు. ఓషధి అంటే మందులు అని అంటాం. ఈ మందులు అంటే మనకు ఆహారం అని అర్థం అనమాట. ఇట్లా ఈ అంటే వృక్షాలు. ఓషధీనం అంటే వృక్షాలు అనమాట. ఇవన్నీ కూడా మూలం ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే పురుషోరసః.
వీటన్నిటికీ మూలం ఏమిటనమాట? పురుష. దీనికి మనిషి యొక్క రసము అని. రసము మనిషి. చెట్టు చేమల రసం ఏమిటంటే మనిషి. పురుష అంటే ఇక్కడ మనిషి అని అర్థం చేసుకోవాలి. చెట్టు చేమల యొక్క రసము మనిషి అంటే వృక్షముల నుండి వచ్చిన వాడు ఈ మనిషి అంటే అర్థం. వృక్షముల నుండి అంటే వచ్చేది అంటే ఆహారం అని అర్థం. అది అట్లా అనమాట. తర్వాత పురుషస్య వాగ్రస. మరి పురుషులకు ఎక్కడ వాక్కు వస్తున్నదంటే ఇది ఏమిటి అంటే మనిషి యొక్క రసం ఏమిటి? వాక్కు. ఈ వాక్కు అనేటువంటిది మనిషి యొక్క నుండి వాక్కు వస్తున్నది అని చెబుతున్నాడు. మనిషి యొక్క రసము వాక్కు. రసం అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం అనమాట. ఈ వాక్కు మనిషి నుంచి పుడుతున్నది అని అన్నాడు. ఇప్పుడు మనిషి దాకా వచ్చాం. మనిషి నుంచి వాక్కు వస్తున్నది. ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అని చూస్తే ఎక్కడి నుంచి జలముల దగ్గర నుంచి రావాలి మనం. ఈ జలముల దగ్గర నుంచి వస్తే అప్పుడు ఇక్కడ రాగానే ఇక్కడ ఈ మనిషి నుండి ఈ వాక్కు అనేటువంటిది వస్తున్నది. వాక్కు వస్తున్నది అంటే దాని మూలం మనిషి. వాక్కు యొక్క రసం రుక్కు. ఈ వాక్కు వస్తున్నది అంటే దాని యొక్క ఉత్పత్తి స్థానం ఏంటంటే రుక్కు. రుక్కు అంటే మంత్రము అని అర్థం. ఒక మంత్రం అన్నమాట. దీనిలో ఇక్కడ ఒక విశేషం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్కు యొక్క రసము రుక్కు. వాక్కు యొక్క రసం అంటే ఉత్పత్తి స్థానము. వాక్కుకు ఉత్పత్తి స్థానము రుక్కు అని. రుక్కు అంటే ఋగ్వేద మంత్రము అని అర్థం. సహజంగా రుక్ అంటే మంత్రం అని. రుక్ అంటే ఋగ్వేద మంత్రము. రుక్కు యొక్క రసము ఆ ఋగ్వేదం యొక్క రసము ఏమిటంటే సామ అంటే సామవేదము. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే ఋగ్వేదము సామవేదం రెండు వేదాల పేర్లు మనకు తెలుసు. దీనిలో ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు అన్నీ కూడా సామవేదంలో వస్తాయి. ఋగ్వేదంలోనేమో మంత్రాలు పఠిస్తారు, సామవేదంలో ఆ మంత్రాలని గానం చేస్తారు. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటిది అనమాట. ఈ సామ అంటే ఏమిటంటే గానము చేయునది అని అర్థం. సామవేద మంత్రాలు మిగిలిన వేద మంత్రాలకి వీటికి భేదం ఉంటుంది. దీనిలో గానం చేసినట్టు దీర్ఘంగా ఉంటుంది. మీరు వెంటనే కనిపెట్టించే సామవేదాన్ని దీర్ఘంగా చదువుతుంటారు ఆ మంత్రాన్ని. అది సామవేద మంత్రం. అది కాబట్టి రుక్కు యొక్క రసము సామ. కాబట్టి దీని యొక్క ఉత్పత్తి స్థానం అంటే సామ అనేటువంటిది చివరి ఉన్నది. అది సామ అనేటువంటిది చివరికి వచ్చింది అనమాట. ఆ సామవేద గానం అనేటువంటిది చివరికి వచ్చింది. అట్లా అనమాట. ఆ చివరిన అని ఇకపోతే ఇక ఆ సామవేద గానానికి కూడా ఇక మూలం చెబుతున్నాడు. సామవేదం గానం చేయటానికి కూడా మూలం ఏమిటంటే ఉద్గీతము అని చెప్పాడు. అది ఉద్గీతము అని అంటే బిగ్గరగా గానము చేయునది. అది ఓంకారము. చివరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఓంకారం మనకు వస్తున్నది అని అంటే మనం చెబుతున్నాము అని అంటే ఎక్కడి నుంచి ఎలా చెప్పగలుగుతున్నాం ఓంకారము అని చెప్పగలుగుతున్నామంటే నీళ్ల నుంచి భూమి, భూమి నుంచి ప్రాణులు, ప్రాణులు బతికినాయి అని అంటే వృక్షాల నుంచి బతుకుతున్నాయి. అలా బతికినటువంటి ఆ మనిషి మొట్టమొదట ఋగ్వేదం పట్టుకున్నాడు. ఆ మంత్రాన్ని పట్టుకుని అక్కడ దాన్ని గానం చేస్తూ ఉన్నాడు. అది సామవేదం అయింది. ఆ సామవేదం కూడా దానికి మూలమైనటువంటిది ఏమిటంటే ఉద్గీతము అనగా ఓంకారము. మనకి ఈ సామవేదంలో ఈ చాందోగ్యంలో ఓంకారం అని చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఉద్గీతము అంటాడు. మిగిలిన వాటిల్లో ఓంకారము అంటాడు, లేదా ప్రణవము అంటాడు. అది దీనిలో మాట ఉద్గీతము అంటారు. ఈ ఉద్గీతం అని అంటే బిగ్గరగా గానము చేయునది అని అర్థం. ఈ ఓంకారాన్ని బట్టి ఓంకారం బిగ్గరగా గానం చేస్తారు కదా, అట్లనే వాటిల్లో ఉన్న మంత్రాలని సామవేదంలో ఉన్న మంత్రాలని గానం చేస్తూ చెబుతుంటారు. అది సామవేదంలో ఉన్నటువంటిది. ఇది విశేషమైంది అని చెప్పుకుంటూ వచ్చి ఇక వరుసగా ఏమిటి దీని యొక్క విశేషం అని చెబుతున్నాడు. ఇప్పుడు 8 భాగములుగా చెప్పాడు. జలముల నుంచి ప్రథమము పృథివీ, పృథివీ నుంచి ఎట్టు చేమలు, అక్కడి నుంచి వరుసగా పురుషుడు, ఈ విధంగా 8 చెప్పాడు. ఈ 8వది లాస్ట్ది ఏమిటి అని అంటే ఉద్గీతము అని చెప్పాడు.
ఇది 8 అని చెప్పాడు. అంటే ఏం చెప్పాలి? మనం ఓంకారం చెబుతున్నాం అనంటే మూలకాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఓంకారం రావడానికి మూలకాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దానిలో ఓంకారం పైన సామవేదము, సామవేదం పైన ఋగ్వేదము, ఋగ్వేదం పైన ఈ మనిషి, మనిషి అట్లా వరుసగా ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఋగ్వేద మంత్రాలు చదవట్లేదు, సామవేద మంత్రాలు చదవట్లేదు కదా అని అనుకుంటారు. ఓంకారం చెబుతున్నాం కదా అంటారు. అంటే అర్థం ఏమిటి? సారము, వాటి యొక్క సారము శ్రేష్ఠ ఉత్పత్తి స్థానం అని చెబుతున్నారు. అది ఈ ఉత్పత్తి స్థానం అన్ని ఉన్నాయి. ఋగ్వేదము సామవేదం దాటిన తర్వాతనే ఉద్గీతము ఓంకారం అనేటువంటిది ఉన్నది అని ఇక్కడ 8 భాగాలుగా చెప్పి తర్వాత విశేషము 3వ మంత్రంలోకి వెళుతున్నాడు. 3వ మంత్రంలో సయేష ఈ రసానాం రసతమః పరమః పరాధ్యో అష్టమో యత్ ఉద్గీత అష్టమః. ఈ చివరిన అష్టమః ఏమిటంటే చివరిది ఉద్గీతము. ఆ ఉద్గీతాన్ని గురించి చెబుతున్నాడు. ఉద్గీతం అనేది ఏది ఉన్నదో ఇది రసములలోకెల్లా అతిశయించే రసం. ఇప్పుడు రసాలు 8 చెప్పాడు. ఈ 8 రసాలలోకెల్లా అత్యంత శ్రేష్టమైనటువంటి రసము ఉద్గీతము అని చెప్పాడు. ఉద్గీతం అంటే దీనికి ముందు సామవేదం చెప్పాడు. సామవేదం కన్నా గొప్పది. మరి సామవేదం దేనికన్నా గొప్పది? ఋగ్వేదం కన్నా గొప్పది. ఈ ఋగ్వేదం ఈ రెండింటికన్నా గొప్పవాడు ఏమిటనమాట? ఇట్లా వరుసగా ఇవన్నీ వరుసగా అక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పటం. ఒకదాని నుంచి వచ్చి చివరికి ఉద్గీతం అనేటువంటిది వచ్చింది అని చెబుతున్నాడు. అది దీనిలో చెప్పేటువంటి 8వది. ఏష రసానాం రసతమః పరమః పరాధ్యో అష్టమః రసతమః. అంటే అర్థం ఏంటంటే వీటికంటే అది శ్రేష్టము, దీనికంటే అది శ్రేష్టము అని మనం చెప్పుకుంటుంటామే. మనకు డిగ్రీ కంపారిజన్ లో గుడ్ బెటర్ బెస్ట్ ఎట్టయితే చెప్పుకుంటున్నామో అట్లనే ఈ 8 దానికన్నా ఇది గొప్పది, దీనికన్నా ఇది, దీనికన్నా ఇది, దీనికన్నా ఇది, దీనికన్నా ఇది అని చెప్పుకుంటూ చివరికి ఉద్గీతము అని చెప్పాడు. అది దీన్ని ఎలా చెబుతున్నాడంటే రసతమః అని చెప్పాడు. దీనిలో సంస్కృతంలో తరపు తమపు ప్రత్యయాలు ఉంటాయి. మనకు వ్యాకరణం చదువుకుంటే దానిలో వస్తుంది అనమాట. తమ భేదములను కూడా అంటుంటారు. తరపు తమపు ప్రత్యయాలు ఉంటుంటాయి. అంటే దీనికన్నా అది గొప్పది, దీనికన్నా అది గొప్పది అనేటువంటి చెప్పేటప్పుడు ఈ ప్రత్యయాలు వాడతారు అనమాట. ఆ విషయం ఏం చెబుతున్నాడు ఇక్కడ. రసతమః. తమః అంటే శ్రేష్టం, దీనికన్నా అది శ్రేష్టము, దానికన్నా అది శ్రేష్టము అని చెప్పేటప్పుడు తమ ప్రత్యయం వాడతారు. అట్లా చివరికి 8వది ఏమిటయ్యానంటే ఉద్గీతము. ఈ ఉద్గీతము ఏమిటంటే సర్వ ఉత్కృష్టము పరమాత్మ ధామము. అది చెప్పారు చివరికి. ఓంకారము పరమాత్మ ధామం. అందుకనే మనకు ఏతతి ఏవాక్షరం బ్రహ్మ. ఇక్కడ మనకి దీనిలో కఠోపనిషత్తులో వచ్చింది. ఏతతి ఏవాక్షరం బ్రహ్మ. ఈ ఓంకారం అనే అక్షరము బ్రహ్మము అని చెప్పాడు. ఈ ఓంకారం అనే అక్షరం బ్రహ్మము. అదే విషయాన్ని ఇక్కడేం చెబుతున్నాడంటే పరమాత్మ యొక్క ధామము. ధామం అని అంటే స్థానము. దీన్నే పరమ పదము. ఇట్లా పేర్లు మార్పైన అక్కడ వస్తువు ఒకటే. పరబ్రహ్మం అన్నా, పరంధామం అన్నా, పరమపదం అన్నా ఇవన్నీ వస్తువులన్నీ ఒకటే, కానీ బహు వీళ్ళతోటి చెబుతూ ఉంటుంటారనమాట. ఇది 8వది. ఓంకారం అనేటువంటిది 8వది. ఇదే ఈ విషయాన్ని మన గీతలో ఏం చెప్పాడనంటే వెళ్ళేటప్పుడు ఆజన్మాంతం వీడు ఎల్లప్పుడూ కూడా ఓంకారాన్ని జపిస్తూ ఉంటుంటాడు. ఆ జపిస్తున్నటువంటి వాడు శరీరం వదిలి వెళ్ళిపోతుంటాడు. ఆ వెళ్ళినటువంటి వాడు ఎక్కడికి వెళతాడండి అనేటువంటి ప్రశ్న. ఎక్కడికి వెళతాడంటే సరాసరిగా పరమపదానికి వెళతాడు అని మన గీతలో కూడా వచ్చిందనమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తర్వాత గిరామస్మి ఏకమక్షరం ప్రణవ సర్వవేదేషు అని దీనిలో గీతలో వచ్చినాయి. ఇంకా విశేషం ఏంటి మనం చెప్పుకున్నాం అనమాట. ఏంటి? ప్రయాణకాలే, ఈ ప్రయాణ కాలంలో ఈ ఓంకారాన్ని జపించేటువంటి వాడు పరమపదానికి వెళతాడు అని చెప్పి అంత గొప్ప విశేషం దాని గురించి చెప్పిన తర్వాత ఇక 4వ
దీనిలో నుంచి వివరణలోకి వస్తున్నాడు 4వ మంత్రంలో నుంచి. ఏమిటే కథమా. కథమా అంటే అర్థం ఏది అని అర్థం. ఇది ప్రశ్నతోటి వస్తున్నాడు. కథమా కథమర్క తమః తమత్ కథం కథమ కథమత్సామ కథమః కథమ ఉద్గీత ఇది విమృష్టం భవతి. కథమ అంటే ఏ ఏ రుక్కు, కథమ కథమ రుక్కు, అది అక్కడ విడ తీసుకోవాలి. కథమ కథమ రుక్కు, ఏ ఏ రుక్కు, కథమ కథమ సామ, ఏ ఏ సామములు, అలానే కథమః కథమ ఉద్గీత, ఏ ఏ ఉద్గీతం అని విమర్శ చేయబడుతున్నది అని చెబుతున్నాడు. కథమా రుక్కు, కథమత్ తత్సామ, కథమో వా సహా ఉద్గీత, కథమా కథమా ఇది అని ఈ విధంగా అంటున్నాడు. అనగా ఆ రుక్కు ఏమిటి ప్రశ్న వేస్తాం. ఆ సామము ఏమిటి, రుక్కు ఏమిటి, సామం ఏమిటి, ఆ ఉద్గీతమైన ఏది ఏమిటి ఏమిటి అంటున్నాడు అని 2 సార్లు వెలుగుట. 2 సార్లు ఎక్కడన్నాడంటే కథమః కథమః ఉద్గీత, అది 2 సార్లుగా అంటున్నాడు. కథమః కథమః, ఏది ఏది 2 సార్లు పలుకుతున్నాము, వాటి యందు ఆదరమును చూపుటయే. ఉద్గీతము యందు ఆదరము గొప్ప అని చెప్పటానికి 2 సార్లుగా చెప్పాను అంటున్నాడు. ఉద్గీతం యొక్క గొప్పతనాన్ని అని చెప్పి. అయితే ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడంటే, దీనిలో జాతిని గురించి ప్రశ్న గమ్యమవుతుండగా అనేకంలో ఒక దానిని నిర్ధారించే సందర్భంలో దత్తమత్య ప్రత్యయము వికల్పంగా వచ్చును. ఆ వికల్పంగా అంటే ఇక కథమా కథమా అనేటువంటి దానిలో దత్తమత్య అనేది ప్రత్యయం. ఇక్కడనైతే రుక్కులలో అనేక జాతులు లేవు, రుక్కులు ఒకే జాతి. రుక్కు అంటే అర్థము ఋగ్వేద మంత్రము, సామ అంటే సామవేద మంత్రము, ఉద్గీతము కూడా ఒకే జాతి అనే వేరు వేరు అనేటువంటివి కాదు, ఇది ఒకటే అనేటువంటి భావం చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే విశేషము దత్తమత్య ప్రయోగం వలన ఇది దోషము కాదు అని ఈ విధంగా చెప్పి చివరికి ఏం చేస్తున్నాడంటే దీనిలో విశేషంగా ఈ ప్రశ్నలు విచారము చేస్తే చెప్పే జవాబు సుసంగతమని, దీనిలో దీని యొక్క జవాబు ఇక్కడ ఎన్నోది 5వ మంత్రంలో వస్తుంది. 5వ మంత్రంలో కథమా 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 అనే ప్రశ్న వేస్తున్నాడు కదా, ఆ ప్రశ్నకు జవాబు ఇదిగో ఇక్కడ ఇస్తున్నాడు అది చెబుతున్నాడు. ఈ 5వ మంత్రంలో ఏం చెబుతున్నాడంటే వాగేవ వాగేవ రుక్కు, వాగేవ రుక్కు ప్రాణః సామః ఓమితి ఏతక్షరం ఉద్గీత తద్వా ఏతన్మిథునం యద్వాక్చ ప్రాణశ్చ అర్కః ప్రాణశ్చ రుక్చ సామచః. మిథునము అని ఒక శబ్దం వేశాడు ఇక్కడ. మిథునం అంటే జంట అని అర్థం. ఇంకొక అర్థం ఏంటి, మిథునం అంటే దంపతులు అనేటువంటి మాట అర్థం. అంటే దాని అర్థం జంట అని. ఏమిటి ఈ జంట ఇదంటే రుక్కు సామ, ఈ 2 జంట. రుక్కు సామ అనేటువంటి జంట. ఆ రుక్కు సామల గురించి చెబుతున్నాడు ఇక్కడ. వాక్యే రుక్కు, ప్రాణమే సామ. మనలో ఉండేటువంటి ప్రాణం ఉన్నదే అది సామవేదము. అలానే మనం వాక్కు చెబుతున్నా, వాక్కు వస్తున్నది అదే మంత్రము, అది చెబుతున్నాడు. అనగా ఋగ్వేద మంత్రాన్ని సామవేదంలో జపిస్తూ ఉంటుంటారు. ఈ 2 ఒకదానికి కలిసి జంటగా ఉంటాయి. ఏవి, ఈ ఋగ్వేద మంత్రము, సామవేద మంత్రం. సామవేద మంత్రమే ప్రాణము, అనకు ప్రాణముతోటి సమానమైనటువంటిది సామవేదము, అది మంత్రము. ఓం అనే ఈ అక్షరమే ఉద్గీతము. సామవేదానికి మూలమైనటువంటిది ఏమిటి, ఉద్గీతము, ఓంకారము. ముందేమో ఋగ్వేదము మంత్రము, మన వాక్కే మంత్రము. ఆ మంత్రం రావటానికి ప్రాణం అనేది ఉన్నది మనకి. ఆ ప్రాణం ఏమిటంటే సామవేదము. ఆ సామవేదానికి మూలం ఏమిటి అంటే ఉద్గీతము. చివరికి ఉద్గీతము అతిశయము అన్నిటికన్నా పైన కూర్చుంది, అది అర్థం. అన్నిటికన్నా పైన కూర్చున్నది ఉద్గీతము కూర్చున్నది, దాని కింద సామవేదము,
దానికి కిందటనే ఋగ్వేదము ఉన్నది. ఇవి ప్రధానమైనటువంటివి అని దీంతో చెప్తున్నాడు. ఇది ఈ సామవేదం యొక్క అందుకనే గీతలో వేదానం సామవేదోస్మి అని చెప్పింది కారణం అది. అది వేదానం సామవేదోస్మి అని చెప్పాడంటే అక్కడ 2 చోట్ల కూడా ఓంకారాన్ని నేనే అని చెబుతున్నాడు ఆయన. ఓమిత్యేకాక్షరం దగ్గర ప్రణామస్మి గిరామస్మి ఏకమక్షరం అని అక్కడ చెప్పాడు. ప్రణవ సర్వశబ్దేశుని అక్కడ చెప్పాడు. అట్లా వేదానం సామవేదోస్మి అని చెప్పాడు. దీన్ని బట్టి ఏమిటంటే గీతలో కూడా ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత ఎట్ట కనపడుతుందో చూడండి. అలా 2-3 చోట్ల చెప్పాడు. మళ్ళీనేమో ఓం అనేటువంటి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాడు చివరికి ప్రాణం పోయేటప్పుడు వాడు ఇటు పోతున్నాడని మళ్ళీ అక్కడ. కాబట్టి ఓంకారం యొక్క అత్యంత ప్రాధాన్యత ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇక్కడ అదే అందుకని ఈ 5వ మంత్రంలో ఏం చెబుతున్నాడంటే దీనిలో వాక్య రుక్కు ప్రాణమే సామ ఓం అనే అక్షరమే ఉద్గీతము రుక్కు రూపమైనటువంటి వాక్కు మంత్ర రూపమైనటువంటి ఈ వాక్కు మరియు సామరూపమైన ప్రాణం అనే ఈ రెండును కూడా ఎవరిది ఎవరండి? నా పేరు మురళి అండి. బాలాజీ గారు ఇచ్చారు నెంబర్. బాలాజీ గారు ఇచ్చారా? నేను పద్మనాభ నగర్ నుంచి చేస్తున్నాను. ఓకే. నేను అక్కడికి వచ్చినప్పుడు 9:30 అవుతుందేమోనండి. రండి. ఉంటారు కదా? ఉన్నా ఓకే, రావచ్చు. సరే, నేను 8కి బయలుదేరుతానండి. నిజాం బాచుపల్లి నుంచి అటు వస్తాను. ఓకే, అట్లా మంచిదండి. అట్లా శుభం. అడ్రస్ ఏమన్నా డౌట్ వస్తే మీకు ఫోన్ చేస్తాను. అదర్వైజ్ మ్యాప్ ఇచ్చారు, గూగుల్ మ్యాప్. ఓకే, అట్లా సరే, అర్థమైంది. ఓకే సరే, ఓకే రండి. అట్లానే ఉంటాను, రండి. ఓకే, అర్థమైంది. సరే, మంచిది. దీనిలో శుభం వస్తుంది. అది ఋగ్రూపమైన వాక్కు మరియు సామరూపమైన ప్రాణం అనే ఈ రెండును కలిసి ఒక జంట. ఈ రెండు ఒక జంట. ఋగ్వేదము సామవేదం ఒక జంట అండి అని చెబుతున్నారు. వేరే వాళ్ళని తెలియదు. ఈ రెండు ఒక జంట, ఈ రెండు కూడా అని చెబుతున్నారు. ఈ రెండు ఏమిటి అనంటే ఈ రెండింటికి చివరికి మూలమైనటువంటిది ఉద్గీతానికి తీసుకుపోతున్నది అని చెబుతున్నాడు. ఇట్లా అయితే ఈ మధ్యలో ఒక వేదాన్ని పక్కన పెట్టాడు. అది ఏమిటది? యజుర్వేదాన్ని పక్కన పెట్టేశాడు. యజుర్వేదం ఏం చెబుతున్నది అంటే యజ్ఞయాగాది కర్మలు అవి ఎట్లా చేయాలి, వాటి మంత్రాలు ఏమిటి, అవి ఉంటాయి దానిలో. దాన్ని వదిలేడు ఏమిటి, దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి. అక్కడికి వచ్చాడే అని అంటే ఓంకారాన్ని పట్టుకున్నాడు. దీనిలో చెప్పేదంతా ఓంకారం చెబుతున్నాడు. ఎందుకు దాన్ని వదిలేసేసాడు అనేటువంటిది ఒక ప్రశ్న ఆలోచిస్తే ఏమొస్తుందంటే దీనికి మూలం ఏంటంటే వేదంలో ఏం చెప్పాడనంటే యజుర్వేదం అంతా యజ్ఞయాగాది క్రతువులు చెప్పాడు. వాటికి సంబంధించిన మంత్రాలన్నీ చెప్పాడు. అవి ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసావయ్యా నువ్వు. పెద్ద పెద్ద అశ్వమేధ యాగాలు అటువంటివి అన్నీ చేసావు. చేస్తే నీకేమొస్తున్నది? మోక్షం వస్తున్నదా అని ప్రశ్న వేశాను. నీకు మోక్షం రావట్లేదు. సరే, మోక్షం రాలేదు కాబట్టి ఏదో వస్తుంది అని అంటే ఏదో స్వర్గం వస్తుంది, సరే సుఖాలు అనుభవిస్తుంటారని చెబుతారు. దాని గురించి పక్కన పెట్టేశాడు. మరి అట్టయితే చతుర్విధ పురుషార్థాల్లో ధర్మార్థ కామ మోక్షములని ఉన్నాయి కదా, మరి మోక్షం మరి యజుర్వేదంలో వస్తున్నదా? అది ప్రశ్న. అది వేస్తే యజుర్వేదంలో రావటం లేదు. మరి ఎట్లా అనంటే ఏ వేదం వల్ల వస్తున్నది? ఎట్లా అనంటే ఇవి మూలం. అనగా ఉద్గీతం వలన, ఓంకారం వలన, ఓంకార జపం వలన మోక్షం వస్తుంది అని చెబుతున్నారు. ఓంకార జపం వల్ల వస్తుంది అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమిటంటే ఉద్దేశము, బ్రహ్మము సరే, అపర బ్రహ్మము రెండు మనకు అందులో వచ్చినాయి కదా. బ్రహ్మము అపర బ్రహ్మం రెండు వచ్చినాయి. అపర బ్రహ్మం అనేటువంటిది సగుణ బ్రహ్మం. బ్రహ్మం అనేటువంటిది ఏమో నిర్గుణ బ్రహ్మం. బ్రహ్మం అనేది నిర్గుణ బ్రహ్మం.
నిర్గుణ బ్రహ్మానికి ఏమి ఉండవు, కనీసం ధ్వని కూడా ఉండదు నిర్గుణ బ్రహ్మానికి. మరి అట్టయితే ఓంకారం అనేటువంటి ధ్వని కదా, మరి బ్రహ్మమే అన్నారు కదా అని అంటే ఏంటంటే ఇది బ్రహ్మమే. అయితే బ్రహ్మమునకు దగ్గరగా ఉన్న అపర బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మం, అనగా ఓంకారాన్ని జపించేటువంటి వాడు సగుణ బ్రహ్మంలో వెళ్తాడు అని. సగుణ బ్రహ్మంలోకి వెళతాడు. సగుణ బ్రహ్మంలోకి వెళ్ళాడండి, వెళ్ళినటువంటి వాడు నిర్గుణ బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. అది దీనిలో ముందు సగుణంలోకి వెళతాడు, సగుణంలోకి వెళ్ళినటువంటి వాడు నిర్గుణంలోకి పోతాడు. నిర్గుణంలోకి ఎప్పుడైతే పోయినాడో అప్పుడు లయం అయిపోతాడు. లయం అంటే మోక్షము అని అర్థం అది. కాబట్టి మోక్షాన్ని పొందటానికి ఓంకారం అనేటువంటిది మనకి వస్తుంది అని చూడవది. మరి నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించాలంటే ఎలా? మరి నిర్గుణ బ్రహ్మానికి ఏమీ లేవు కదా, అశబ్దం, అస్పర్శం, అరూపం వచ్చింది. అశబ్దం, అసలు ధ్వనే సౌండే లేదు, మరి మాట ఏమైనా ఉందా, అది లేదు, ఏది లేదు. మరి అటువంటి దానిలో లీనం కావటం అనేటువంటిది ఏమిటి అని అంటే సగుణ బ్రహ్మంలో లీనంగా అక్కడి నుంచి నిర్గుణంలోకి వెళ్ళిపోతావు అని అర్థం అది. కాబట్టి ఈ ఓంకారం అనేటువంటిది బ్రహ్మంలో లీనం కావటానికి మోక్షానికి పనికొచ్చేటువంటిది. యజుర్వేదం అనేటువంటిది కేవలం యజ్ఞయాగాది క్రతువులు చేసి స్వర్గ సుఖాలు ఇటువంటి పనికొచ్చేటువంటిది యజుర్వేదము. ఇది ఏదో మరి ఉపనిషత్తు కాబట్టి ఉపనిషత్తు యజ్ఞయాగాదులు చెప్పదు కదా. ఉపనిషత్తు చెప్పేది ఏమిటి? మోక్షాన్ని గురించి, అంటే జ్ఞానము ఇస్తుంటుంది. ఆ జ్ఞానం వలన మోక్షం, జ్ఞానాదేవత కైవల్యం. అది ఇక్కడ ఉండేటువంటి మనకు తెలుసుకోదగినటువంటిది. యజుర్వేదాన్ని ఎందుకు వదిలేశాడు అని. కాబట్టి ఏంటంటే ఇక్కడ మోక్షప్రదమైనటువంటిది ఉపనిషత్తు అని చెబుతున్నాడు. దానిలో ఈ చాందోగ్యం అనేటువంటి దానికి చెబుతూ ఇందులో ఓంకారంతో మొదలుపెట్టాడు ఈ ఖండం. ఈ ఖండంలో 10 మంత్రాలు ఉన్నాయి. ఈ 10 మంత్రాలు ఓంకారం గురించి చెబుతున్నాయి అనమాట. అని ఇంతవరకు ఏం చెప్పాడనమాట? ఈ 2 తంట, ప్రాణము, రుక్కు. ప్రాణము అనేటువంటిది ఒకటి, రుక్కు అనేటువంటిది ఒకటి, సామము అనేటువంటిది. ప్రాణము, సామము, వాక్య, రుక్కు. ఇది ప్రాణం అత్యంత ప్రధానమైనటువంటిది కదా. దాన్ని దేంతో పోల్చాడు? సామవేదంతో చెప్పాడు. అది దాన్ని సామవేదంతో చెప్పాడు అనమాట. ఈ సామవేదానికి మూలం ఏమిటంటే ఓంకారము. కాబట్టి ఓంకారం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది, ప్రాణంతో సమానమైనటువంటిది అని అర్థం. అంత గొప్పది ప్రాణోపాసన. ప్రాణోపాసన ప్రత్యేకంగా మనకు వస్తుంది దీనిలో. ఇది ఓంకారోపాసన, ఓంకారాన్ని ఉపాసన చేయటము. మన ఓంకారాన్ని ఉపాసన చేయటం అనేటువంటిది అన్ని మంత్రాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం, ఆ మంత్రం ఈ మంత్రం, రకరకాల మంత్రాలు ఉన్నాయి. వాటిని కూడా మనం గాయత్రి మంత్రం వీటన్నిటిని కూడా జపం చేస్తూనే ఉంటాం మామూలుగా, ఎందుకంటే చెయ్యాలి, చేస్తుంటాం. అవి ఎన్ని మంత్రాలు చేస్తున్నా ఓంకారం అనే మంత్రం చేయకుండా చేస్తే ఏం ఫలితం లేదు. అది అసలు తలకాయ. అది దీనిలో నువ్వు ఏ మంత్ర దీక్ష తీసుకున్నా ఏం చేసినా ఓంకారం అనేటువంటిది మొట్టమొదటగా జపం చేయాలి. ఓంకారోపాసన. ఉద్గీతం పైగానే చెప్పాడు, ఉద్గీతం పైకే చెప్పమన్నాడు. మనసులో అనేటువంటిది తర్వాత విషయం, ముందు పైకి చెప్పమన్నాడు. ఓం అని మనం మొట్టమొదటి చేస్తున్నా కదా, అట్లా మొట్టమొదటి అది చేయమన్నాడు. అది చేసిన తర్వాతనే నువ్వు ఏదైనా మంత్ర దీక్షలు తీసుకున్నా ఏమైనా సరే తీసుకో అని చెప్పాడు. అది కాబట్టి ఓంకారం యొక్క గొప్పతనం చెప్పుకుంటూ ఇక తర్వాత ఇందులో విశేషం చెబుతున్నాడు అనమాట. ఇంకా దానిలోనే వ్యాఖ్యానంలో తదేతన్మిథునం ఓమితి ఏతస్మిన్ అక్షరే అక్షరే సంసృజ్యతి. ఆ దంట ఓం అనే ఈ అక్షరమునందు కలిసిపోవును. ఈ దంట అనంటే సామం అనేటువంటి ప్రాణం అనేటువంటి ఒకటి, రుక్ అనేటువంటి వాక్కు, వాక్కు ప్రాణము అనేటువంటివి రెండు కూడా ఓంకారంలో
లీనమైపోతాయి అని చెబుతున్నారు. ఓంకారంలో లీనమైపోతూ ఉంటుంటాయి అని చెబుతున్నారు. మనం మాట్లాడుతున్నామండి, మాట్లాడుతున్నాము అని అంటే ప్రాణం లోపల ఉంది కాబట్టి మాట్లాడుతున్నాము. పెద్దగా మాట్లాడుతున్నాము, చెప్తున్నాము అంటే ప్రాణం ఉంది కాబట్టే కదా చేసేది. కాబట్టి ఆ ప్రాణము దేనితోటి సమానం? సామవేదంతో సమానము చెబుతున్నాడు. సామవేదంతో సమానమైనటువంటిది. అందుకనే వేదానాం సామవేదోస్మి అని చెప్పింది అనమాట. ఈ సామవేదంలో మంత్రాలు ఏమిటండి అంటే ఋగ్వేద మంత్రాలు. ఋగ్వేదం అనేది ఒకటి ఉంది. ఆ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలని ఈ సామవేదంలో చేర్చుకొని గానం చేస్తూ ఉంటుంటారు. ఈ గానం ఎవరిని గురించి చేస్తుంటారంటే దేవతలను గురించి. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు ఎవరిని గురించి చెబుతున్నాయి అని అంటే దేవతలని స్తుతిస్తూ ఉంటుంటాయి. మనం స్తుతి చేస్తుంటాం, చక్కగా పాడుతూ ఉంటుంటాం. ఏవో కీర్తనలు ఇట్లా పాడుతుంటాయి. ఇవి పాడుతున్నాం అనమాట. ఈ పాడుతున్నటువంటి వాటిని అన్నింటి ఎట్లయితే పాడుతున్నామో, ఆ దేవతలు స్తుతులు చేస్తున్నామో, అట్లనే ఋగ్వేదంలో ఉన్న దేవతల్ని ఆ మంత్రాల చేత సామవేదంలో పెట్టి గానం చేస్తున్నాం. ఇప్పుడు ఒక పాట రాశాడండి ఒక ఆయన. ఏమంటే దీనికి సంగీతం అంతా సెట్ చేయండి అని సెట్ చేసేస్తాడు. సెట్ చేసిన తర్వాత గాయకుడు ఒక ఆయన ఉంటాడు, బాగా పాడాడు. ఆయనకి ఈ రాగాలు అవన్నీ ఉంటాయి వస్తూ. ఆ రాగాల్లో ఏదో ఒక రాగంలో పెట్టేస్తాడు. ఆ రాగంలో పెట్టేసేది పాడుతుంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి, ఏంటి ఇంత బాగా ఉంది, మామూలుగా చదివాము ఈ పాటని చదివితే ఏముంది దీనిలో, మామూలుగానే ఉందే, ఏమీ లేదే. కానీ ఎప్పుడైతే గానంలో పెట్టేటప్పటికి ఎలా ఉందో చూసుకోండి. మనకి ఉదాహరణకి చాలా పాటలు, సినిమా పాటల్లో మంచి మంచి పాటలు ఉన్నాయి, భక్తి గీతాలు ఉన్నాయి. అలానే ఇట్లా చాలా మనకి వినపడుతున్నాయి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు మామూలుగా రాసి ఉన్నాం అనుకోండి, బ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ ఒకటే రాశాడు ఉన్నది అనుకోండి, దాన్ని చదవరా అంటే బ్రహ్మ ఒకటే పరబ్రహ్మ ఒకటే అని ఈ విధంగా చదువుతూ కూర్చుంటాడు. అప్పుడు చదువుతుంటుంటే ఏమనిపిస్తుంది వాడికి, సరే చదువుతున్నాడులే అనుకుంటా. ఇది సామవేదంలో పెట్టాడు తీసుకొచ్చి, ఈ పాఠం తీసుకొచ్చి సామవేదంలో పెట్టాడు. సామవేదం ఏం చెబుతుంది? గానం చెబుతుంది. కాబట్టి సామవేదంలో పెట్టేటప్పటికి, ఆ గానంలో పెట్టేటప్పటికి ఆ సామవేదం దేనికి సంబంధించింది? సంగీతానికి సంబంధించింది. సంగీతం యొక్క ధ్వనులు అవన్నీ వచ్చినాయి. దేనిలో నుంచి వచ్చినాయి అంటే సరిగమపదని సామవేదంలో నుంచి వచ్చినాయి. అక్కడ ప్రవేశపెట్టేటప్పుడు ఇప్పుడు పాడుతుంటుంటే ఎంతటి తేడా ఉన్నది, భేదం. అదేనమాట ఇక్కడ దీనిలో సామవేదం యొక్క గొప్పతనం. ఆ సామవేదం యొక్క గొప్పతనం వల్లనే మనం ఇంత స్తుతులు చేస్తున్నాం. ఇది పారాయణలు చేయటం, ఈ స్తుతులు చూసుకోండి. ఆ త్యాగరాజ కీర్తనలు కానీ, పంచకీర్తనలు ఇవి కానీ, ఇవన్నీ చూస్తుంటుంటే వాటిల్లో రాగాలు అవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంటుంది. మామూలుగా రాగం తెలియదు, నేను చదవరానంటే ఏం అర్థం కావట్లేదు, మామూలుగా ఉంది. ఎప్పుడైతే సామవేదం దానిలో పెట్టేసేటప్పటికి ఎంత ఉంటుంది, శ్రోత్రమే అమృతానందము అంటే అయిపోతుంది. ఎంత తేడా ఉందో అది తీసుకొచ్చి అక్కడ సామవేదం తీసుకొచ్చి. అందువలన సామవేదం వేదానం సామవేదోస్మి అన్నాడు. మరి స్తుతుల వల్లనే కదా దేవతలు ప్రసన్నమయ్యేది. దేవతలు ప్రసన్నమయ్యేది ఏమిటి అంటే స్తుతుల వల్ల ప్రసన్నమవుతారు. నువ్వు స్తుతి చేయాలి. స్తుతి చేయాలనేటప్పటికి ఇదిగో సామవేదాన్ని తీసుకొచ్చి దానికి తగిలిచ్చేసావు, గానం తగిలిచ్చావు. గానం చదివేటప్పటికి త్యాగరాజు ఉన్నాడు. ఆ త్యాగరాజు ఏం చేశాడనమాట, గానం పెట్టేశాడు. ఉదాహరణ చాలా కీర్తనలు ఉన్నాయి త్యాగరాజు వారి. అట్లనే ఇంకా ఉన్నారనమాట ఇది కీర్తనలో చెప్పేటువంటి వాడు. దీని మూలం ఏమిటి? సరిగమపదని. ఈ సరిగమపదని సప్తస్వరాలు పుట్టినటువంటిది సామవేదము. ఇది కాబట్టి ఆ సామవేదానికి మూలం ఏమిటి అని కూడా వేసాడు ప్రశ్న. ఆ సామవేదానికి కూడా మూలం ఏమిటి? ఉద్గీతము. అక్కడ ఓంకారం అనే మాట అనకుండా ఉద్గీతము అన్నాడు. ఉద్గీతము అంటే బిగ్గరగా గానము చేయునది అని అర్థం. అంతేకాదు స్తుతులు కూడా సంగీతం ఏర్పాటు చేశారు, దాన్ని పైకి చదివితేనే కదా, పాట పాడితేనే కదా దాని యొక్క రసం తెలిసేది, దాని యొక్క అమృతం తెలిసేది.
ఆ సంగీత వాణిలో పెట్టి పైకి పాడితేనే కదా తెలిసేది అమృతం అని అనుకునేది. ఆ పాడకుండా ఉండేది మామూలుగా ఏముంది దానివల్ల ఏమి లేదు. అట్లా అందుకనే ఉద్గీతం ఏం చేశారు, నువ్వు ఓంకారము పైకి ఉద్గీతము పైకి బిగ్గరగా చదువునది అని చెప్పాడు. అందుకనే ఉద్గీతము అట్లా అన్నాడు. అది చెబితే ఇక్కడ దీనిలో ఈ జంట ఓం అనేటువంటి అక్షరాల్లో కలిసిపోయిందండి. ఆ ఓంలోనే రుక్కు సామ ఉన్నాయి అని చెబుతున్నాడు. చెబుతూ 6వ మంత్రంలో యదావై మిథునవు మిథునవు జంట. ఈ మిథునవు అనే మాట ఎందుకు వేశాడు అని అంటే జంట అంటే మిథునం అని అంటే విడిపోని జంటని మిథునం అని వేయాలి. ఈ లెక్క. దంపతులు అన్నారనుకోండి, దంపతులు అంటే దమ్ అంటే భార్య, పతి అంటేనేమో భర్త. ఇప్పుడు దంపతులు అనే మాట వేస్తారు, భార్యాభర్తలు అనే మాట వేస్తారు. ఈ మాటల్ని ఏంటంటే ద్వంద్వ సమాసాన్ని విడగొట్టకూడదు. ఇది ఏకపదంగా తీసుకోవాలి, ఏకపదంగా తీసుకోవాలి, విడగొట్టకూడదు. అలానే ఇక్కడ విడగొట్టకూడదు, ఇది జంట. అటువంటి అర్థంలో మిథున శబ్దాన్ని వాడతారు. అని విడిపోవన్నమాట ఇది. కాబట్టి మిథునవు ఈ జంట యందు సమాగచ్చత ఆపయత అనగా కలుసుకోనునో అప్పుడు అవి పరస్పరము నిశ్చయముగా కామనలను పొందింపజేయు. కామనలను అనగా అర్థం ఏమిటి, కోరికలను కలుగజేస్తూ ఉంటుంటాయి అని చెప్తూ ఏమిటి దీనిలో అనేటువంటి దీనిలో చెబుతున్నాడు. ఏమిటంటే లోకములో జంటలో భాగంలో స్త్రీ పురుషులు ఏ కాలమునందైతే గ్రామ్య ధర్మముతో కలుసుకుందురో అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు కోరికను తీర్చెదరు. అదే విధముగా తన స్వరూపమునందు జంట ప్రవేశించిన కారణముగా ఈ రెండు ఏమిటి అనమాట, రుక్కు సామ. రుక్కు అంటే వాక్కు, సామ అంటేనేమో గానము అంటే ఈ ప్రాణము, సామ అంటే ప్రాణం. ఈ రెండు అనమాట. ఈ స్వరూపమును జంట ప్రవేశించిన కారణముగా ఓంకారమునకు సకల కామనలను పొందే గుణమును కలిగి ఉండుట సిద్ధించినది. ఆ ఓంకారము ఉపాసించితే ఉద్గాత సామగానమును చేసే ఋత్విక్కు కూడా అదే లక్షణం గలవాడునని ప్రతి చెప్పుచున్నది. కాబట్టి ఓంకారాన్ని జపిస్తే నీకు కామనలు అనేటువంటివి నెరవేరుతాయి అని చెబుతున్నాం. కామనలు అనేటువంటి దానికి వస్తే మనం ఏం చెబుతున్నాం అని అంటే ధర్మార్థ కామములు అనేటువంటి దానిలో వస్తూ ఉంటాయి. అనగా కామనలు అంటే సర్వము సిద్ధిస్తుంది అని చెబుతున్నాడు. అది చివరి కామనలు అంటే సర్వం అంటే సకలము సిద్ధిరస్తు అదనమాట. ఓంకార జపం వలన సర్వము సిద్ధిరస్తు అది కామనలు, అది విశేషం చెబుతున్నాడు. అందుకని ఓంకార జపం అనేటువంటిది మనకు పురుషార్థములలో ఈ విధంగా మనకు వస్తుంది. పురుషార్థములలో కామనలు కావాలి కదా, కామనలు కావాలి అని అంటే ఓంకారము మనకు వస్తున్నది. అదే కాకుండా ఈ ఓంకారము చివరికి మోక్షాన్ని కూడా. అందుకని ఏమన్నాడంటే సర్వం సిద్ధిరస్తు అన్నాడు. ఇది నేను అర్థం. సర్వం సిద్ధిరస్తు, సమస్తము సిద్ధించును అని చెప్పాడు. అది సమస్తము సిద్ధించును. అది సమస్తము అంటే అర్థం ఏమిటి, మొత్తము ధర్మ అర్థ కామ మోక్ష 4 కదా. అర్థము కామము ఈ మధ్యలో ఉన్నాయి, అర్థము కామము 2. ఈ 2 కూడా ధర్మంతో సహా మోక్షాన్ని కూడా సర్వము సిద్ధిరస్తు. అది అంత గొప్పదిట ఓంకారము, ఓంకార జపము. ఇప్పుడు మనం చెప్పేది ఉద్గీత ఉపాసనలో ఉన్న మొట్టమొదట ఉద్గీత ఉపాసన. కాబట్టి ఉద్గీత ఉపాసన చేసేటువంటి వాళ్ళు ప్రతిరోజు చేయాలి. ఇది ఒకరోజు అని కాదు, ప్రతిరోజు ఒకసారి చేసామనుకో ఓంకారం ఓం అని ఒక 50 సెకండ్లు 1 నిమిషం అనుకుందాం.
ఒక 50 సెకండ్లో 1 నిమిషం ఎట్లా వస్తుంది. అటువంటిది ఒకసారి చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి చేసాం. ఇంకొక రెస్ట్ తీసుకుని మొత్తం మీద 5 నిమిషాలలో శుభ్రంగా 3 సార్లు 4 సార్లు చేసేసాం. అయితే ఒకటి, ఈ ఓంకార మంత్రాన్ని పైకి చెప్పాలి ఉద్గీతం చెప్పేటప్పుడు శుభ్రంగా తిని మాత్రం చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్రాల దగ్గర మాత్రం తిని చేయకూడదు. ఇక మాకు అలవాటు తప్పదండి అని అంటే ఏదో లైట్గా ఏదో కాఫీ ఏదో కొంచెం ద్రవ పదార్థం కాబట్టి చిన్న కప్పు అంతా తీసుకొని ఉండాలి. అదొకటి ఇంకొక రెండోది, ఆరోగ్యంగా ఉన్నావా లేదా అని ముందే సంగతి చూసుకోవాలి. తలకాయ నొప్పి, ఆ నొప్పులు ఈ నొప్పులు తోడు కూర్చోవటం, సరిగా చేయలేకపోవటం అనేటువంటిది కనుకుంటే ఆరోగ్యం బాగాలేదు పక్కన పెట్టు. అసలు నీవు అలవాట్లో పడ్డావు అనుకో, ఓంకారంలో అలవాటు పడ్డావు అనుకో, నీకు తలకాయ నొప్పులు ఉండవు, అనారోగ్యాలు ఉండవు. ఆ రెండు ఉండవు. తలకాయలు ముందు అసలు తలకాయ నొప్పులు ఉండవు. కొంతమందికి నేను చూశానమాట, వాళ్ళు అసలు వాళ్ళ జీవితంలో ఒక్క నిమిషం అయినా, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికాడు అనుకుందాం, ఒక్క నిమిషం అయినా ఒక్క రోజైనా ఓంకారం చేసి ఎరగనే ఎరగడు. ఆ ఓంకార జపం గనక చేస్తే ఆరోగ్యంగా ఉంటాడు. చివరి రోజుల్లో ఉంది కదా, హాస్పిటల్లో ఉంటాయి ప్రత్యేకంగా ఈసీలో ఏవో ఉన్నాయి, ఐసీలో గీసీలో ఏవో ఉన్నాయి, దానిలో ఓడుపది. అంత గొప్పది ఓంకారము. అందుకనే చాందోగ్యోపనిషత్తులో చెప్పేటువంటిది ఇదే విషయాన్ని ప్యారలల్ గా బృహదారణ్యకోపనిషత్తులో చెప్పాడు. బృహదారణ్యకోపనిషత్తులో ఓంకారాన్ని ఒక యజ్ఞం మాదిరిగా చెప్పేసుకుంటూ పోయినాడు. అట్లా అనమాట. ఆ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు రెండు ఉపనిషత్తుల్లో రెండు గొప్పవి. ఉపనిషత్తులలో అత్యంత గొప్పవి ఈ రెండే. తర్వాత కూడా మిగిలిన సరే బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాయి అనుకో, ఈ రెండు అత్యంత ప్రాధాన్యత పొందినటువంటి రెండు కూడా ప్రారంభంలో ఓంకారాన్ని తీసుకున్నాయి. అట్లా అనమాట. ఇక్కడేమో ఉద్గీతం అని పేరు పెట్టారు, అక్కడ ఓంకారం అని డైరెక్ట్ గా పెట్టేశారు. అక్కడ కూడా ఈ ఉద్గీతాన్ని ఓంకారం అంటారండి అని కూడా చెప్పుకుంటూ, ఉద్గీతం అని చెప్పుకుంటూ ఓంకార ఉపాసన అక్కడ కూడా అట్నే చెప్పాడు. కాబట్టి ఓంకారోపాసన వలన సర్వకామనలు సిద్ధిరస్తు అది చివరికి చెబుతున్నాడు. దీనిలో 7వ మంత్రంలో ఆపయితాహ వై కామానాం భవతి యా ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే. విద్వాన్ ఏ ఉపాసకుడైతే ఈ విధముగా ఉద్గీతమని అక్షరం ఉపాసించునో, విద్వాన్ అనే మాట వేశాడు ఉపాసకుడికి. అనగా విద్వాన్ అంటే అర్థం ఏమిటి? జ్ఞాన నిష్ఠాపరుడు అని అర్థం. అటువంటి ఉపాసకుడు ఈ విధముగా ఉద్గీతమని అక్షరం ఉపాసిస్తుంటాడు, అతడు నిశ్చయముగా కామనలను పొందించువాడు, అతనికి సర్వం సిద్ధిరస్తు. ఇక్కడ ఏంటి ఏం చెప్పాడు? ఫలితం కూడా చెప్పేశాడండి. ఉద్గీత ఉపాసన వలన ఫలితం కూడా చెప్పాడు. మనకు దీనిలో భారతంగంలో కానీ వీటిలో కూడా కథ అంతా చెప్పిన తర్వాత ఈ కథ వలన శృతి ఫలితము అని వస్తుంది. ఆ ఫలం ఏమిటో చెబుతాడు. అంటే ఏమిటి? నువ్వు ఈ గానం చేసినందువలన నీకు ఇది ఫలం వస్తుంది అని చెబుతాడు. అట్టనే ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే, ఉద్గీత ఉపాసన చేస్తే నీకు సర్వకామనలు సిద్ధిరస్తు అని చెబుతాడు. ఆ విషయాన్ని దీనిలో కూడా ఓంకారమునకు సమృద్ధి అనే గుణం కూడా ఉన్నది, అనగా సమృద్ధిని ఇస్తూ ఉంటుంది అని దీనిలో చెబుతున్నాడు అన్నమాట. అని ఈ విధంగా యజమానులకు నిశ్చయముగా కామలను పొందించువాడు అగును. ఎవరు అనమాట? ఆ ఓంకారం. ఈ విధముగా కామలను పొందించే గుణము గల ఉద్గీతము అక్షరమును ఎవరైతే ఉపాసిస్తారో వానికి ఈ పైన చెప్పిన ఫలములు కలుగుతాయి, ఈ సర్వకామనలు సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు. నేను ఓంకార ఉపాసన చేస్తున్నానండి అన్నాడంటే బ్రహ్మమును ఉపాసన చేస్తున్నాను అని అర్థం. ఈ బ్రహ్మం అనేటువంటిది ఎవరు అని అంటే
అన్నిటికన్నా పైన టాప్ లో ఉండేటువంటి స్థాయి బ్రహ్మము. ఆ బ్రహ్మము కిందనే ఎవరున్నారు? త్రిమూర్తులు ఉన్నారు. ఆ బ్రహ్మము కిందనే ఏమున్నారు? త్రిగుణాలు. సమస్తం అన్ని కిందనే ఉన్నాయి. అనగా ఇవన్నీ కూడా బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నాయి. బ్రహ్మం అనేటువంటి వాడు ఒక చక్రవర్తి. ఇది చక్రవర్తి అంటే ఇంకెవరు లేరనమాట. ఇంకా అది ఆయన అనమాట. ఆ బ్రహ్మాన్ని నేను పట్టుకున్నాను. అది అందుకనే ఏం చెప్పాడనంటే గీతలో, మీరు బ్రహ్మాన్ని పట్టుకోండిరా అన్నాడు. బ్రహ్మాన్ని పట్టుకుంటే నన్ను పట్టుకున్నట్టు లెక్క. కానీ మీరు ఏం చేస్తున్నారు? కొంతమంది కోరికలతోటి ఏం చేస్తు ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం ఏంటనమాట కింద ఉన్నారు. ఎవరు? బ్రహ్మదేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పట్టుకున్నాడు ఒకడు ఆ బ్రహ్మదేవుడిని. ఆ బ్రహ్మదేవుడిని పట్టుకొని ఓ నమో బ్రహ్మణే నమో బ్రహ్మణే అనుకుంటూ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ బ్రహ్మదేవుడు గారు వచ్చాడు. ఏడా నీకు ఏం కావాలి అన్నాడు. ఏం కావాలి అని అంటే, నేను చావకుండా ఉండేటట్టు వరం ఇవ్వు అన్నాడు. అబ్బాయి నా దగ్గర లేదురా అది, ఆ పవర్ నా దగ్గర లేదు, ఇంకేమైనా కోరుకోరా అన్నాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే ఆ పవర్ నా దగ్గర లేదన్నాడు. చావకుండా ఉండేటువంటి పవర్ నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? బ్రహ్మం దగ్గర ఉంది. ఆ పవర్ నా దగ్గర లేదురా, ఇంకేదైనా కోరుకోండి. సరే అట్లయితే భూమి మీద తాగకూడదు, ఆకాశంలో తాగకూడదు, నీళ్ళలో తాగకూడదు, అట్ట తాగకూడదు, ఇట్ట తాగకూడదు, పెద్ద లిస్టు అడిగాడు. ఈ లిస్ట్ అంతా అడిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడనంటే, సరిపోయి ఇచ్చాను రా అన్నాడు. ఇచ్చాను రా అన్నాడు. వాడే హిరణ్యకశిపుడు. కాబట్టి వాడు ఎవరైతే చావడు. వాడు ఇంట్లో చావడు, బయట చావడు, దేవతలు చావడు, అన్నిటి చావడు. కాబట్టి చావడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? గర్వం పెరిగింది వాడు. నన్ను ఎవడు చంపడు కదా అని గర్వం పెరిగింది. గర్వం పెరిగి ఏం చేశాడు? లోకాలన్నీ గందరగోళం చేస్తున్నాడు. లోకాలు మొత్తం గందరగోళం చేసేసాడు. మరి ఎట్లా వీటితోటి మరి లోకాలన్నీ గందరగోళం చేసేస్తూ మరి అందుకు నమో నారాయణ అనేటువంటి మాటకు అడ్డం వస్తున్నాడు. పైగా వీడు నమో నారాయణ అనే మాటకు అడ్డం కూడా వస్తున్నాడు. వీడు ఏం చేయాలి అని అనుకునేటువంటిది ఎవరికి? బ్రహ్మదేవుడికే చేతకాల. ఇచ్చింది ఆ వరాలు ఇచ్చింది ఆయన. ఏం చేశాడు? మెలకుండా చేతులు నిలబడి కూర్చున్నాడు బ్రహ్మదేవుడు కూడా. అప్పుడు ఏం చేశాడు అనమాట? పరబ్రహ్మము నరసింహావతారాన్ని పొందాడు. ఆ పరబ్రహ్మ నరసింహావతారం అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. పరబ్రహ్మము, పరబ్రహ్మము అపరబ్రహ్మము అని రాలా మనకి. నరసింహస్వామి అవతారం పొంది ఆ హిరణ్యకశిపుడిని, సరే మనకి దాని ప్రకారం మనకి ఆ కథ అంతా తెలిసినటువంటిది. ఇది ఇట్లా అనమాట. ఇది అంటే ఏమిటనమాట? వీళ్ళని పట్టుకుంటే ఏమిటి? ఈ బ్రహ్మదేవుడు వీళ్ళని పట్టుకుంటే ఆ వరం ఇవ్వలేరు. వీళ్ళందరూ అడిగేది అదే, చావకుండా ఉండాలి, ఏదైనా వరం ఇవ్వు. అది అట్లా మా వల్ల కాదయా. మరి ఎవరి దగ్గర ఉంది? అందుకని ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృతినో అర్జున మాముపేర్చితు కౌంతేయ పునర్జన్మనవిచ్చు. నా దగ్గరకు వచ్చావంటే నీకు మళ్ళీ పుట్టవురా నువ్వు అన్నాడు. నీకు మరణం అనేదే లేదురా అన్నాడు. వీడు అడిగేది ఏంటి? నాకు మరణం లేకుండా ఇవ్వని అడుగుతున్నాడు. ఎవరిని అడగాలి అని అంటే పరబ్రహ్మాన్ని అడగాలి. ఆ పరబ్రహ్మాన్ని మనం అడుగుతున్నాం. ఇది ఇక్కడ. అప్పుడు రాక్షసులందరూ బ్రహ్మదేవుడిని అట్లా అడిగి చివరికి చచ్చారు వాళ్ళందరూ. మనమేమో అమృతం పొందాలి, మరలా పుట్టకూడదు అనగా అర్థం ఏంటి? మరణము లేకుండా మనం వరం కోరుతున్నాము. ఎవరిని? పరబ్రహ్మమును. ఆ కోరటం దేని ద్వారా కోరుతున్నాము? ఓంకారం ద్వారా కోరుతున్నాం. ఓంకారం వలన కేవలం మోక్షమే కాదండి, సర్వకామనలు పురుషార్థములు సిద్ధిరస్తు. అది దీనిలో చెప్పేది. అంతటి ఇంపార్టెన్స్ తోటి మొదలు పెడుతున్నారు ఈ చాందోగ్యాన్ని. కాబట్టి ఉద్గీతం అనేటువంటిది మీరు చేయండి అని చెప్పటం జరుగుతుంది. చెబుతూ దీనిలో అట్లా అనమాట. దీనిలో ఎద్ధి తర్వాత 8వ మంత్రంలో ఎత్ హి, దాన్ని విడగొట్టుకుంటే ఎత్ హి, ఎత్ ఏదైతే ఉన్నదో హి అంటే కదా అని అర్థం అనమాట.
ఏమిటంటే కించన అనుజానాతి ఓమితి ఏవ తదా హైషో ఏవ సమృద్ధి యత్ అనుజ్ఞ సమర్థయితా వై కామానాం భవతి ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే. ఇక్కడ విద్వాన్ అనే మాట వేస్తుంటాను. ఈ విద్వాన్ అనే మాట ఎవరికంటే ఉపాసకుడికి. ఎవరైతే ఉద్గీతం ఉపాసిస్తున్నాడో వాడు విద్వాన్. విద్వాన్ అంటే అర్థం ఏంటి? జ్ఞాన నిష్ఠాపరుడు అని అర్థం. విద్వాన్ అంటే జ్ఞానవంతుడు అని అర్థం అనమాట. ఇక్కడ ఎవరైతే దేనినైతే అనుమతిస్తారో అప్పుడు ఓం అనియే పలుకును. అప్పుడు ఎందుకంటే దేనినైనను అనుమతిస్తాడో అప్పుడు అతడు ఓం అనియే పలుకును. అనుమతి ఇది వరకు కూడా మనకు వచ్చింది. దీనిలో మీకు చెప్పాను, మీకు అర్థమై ఉండొచ్చు. ఏమిటంటే అనుమతి. మీరు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓకే ఓకే ఎస్ అని చెప్పాలనుకోండి. ఇప్పుడు ఎస్ అని చెప్పడం కూడా మూట అయిపోయింది ఇంగ్లీష్లో. అందుకని ఏం చేస్తారు? ఓకే ఓకే అని చెబుతుంటారు. ఓకేనా మీకు? ఓకేనండి. ఇది ఇంగ్లీష్ భాష అనేటువంటిది ఇక్కడ వరకు వచ్చింది బాగా. అప్పుడు అట్లనే దీనికి మూలం ఏమిటంటే అనుమతి. అనుమతి అంటే నీకు అనుమతి ఇస్తున్నాను, నీకు ఓకే ఇస్తున్నాను అనంటానికి ఓం అనియే పలుకును. ఇది మనకు తైత్తీర్యంలో కూడా వచ్చింది. మీకు ఇదివరకు చెప్పాను అనమాట. ఏమిటంటే అది అంగీకారం అనుకోండి. అప్పుడు ఏంటి? ఓం అని పెడుతున్నారు చాలా మంది. అర్థం చేసుకున్న వాళ్ళు ఓం అని పెడుతున్నారు. ఇదిగో ఇవాళ పాఠం ఉంటుంది అని పెట్టామనుకోండి, ఓం అని పెడతారు. అంటే తథా ఓకే అని అర్థం. ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓం అనేటువంటి ఇట్లా చెప్పండి అని వేదం చెప్తున్నది. అది వేదము అనుమతిని ఇచ్చేటప్పుడు, అంగీకారమును తెలిపేటప్పుడు ఓం అని చెప్పండి అని చెప్తున్నారు. మీకు ఇష్టమేనా ఇది ఓం? అలా అనేవాళ్ళు పూర్వకాలం గురు శిష్యుల దగ్గర. గురువు గారు శిష్యుడు పాఠాలు చేస్తుంటే ఎవరా అర్థమైందా అంటే ఓం అనేవాడు. అట్లా అనమాట. ఇంకా చెబుతున్నాడు ఇంకేంటంటే అనుమతి అనేది ఏది గలదో ఇదియే సమృద్ధి. అనుమతి అంగీకారం ఎప్పుడైతే వచ్చిందో దానినే సమృద్ధి, వృద్ధి పొందుతూ ఉంటుంది. సమృద్ధి అనుజ్ఞ సమర్థయితా వై కామానాం భవతి. ఈ విధంగా ఉద్గీతము ఎట్లను ఉపాసించును అతడు నిశ్చయమ కామనలను సమృద్ధము చేయువాడు. ఎప్పుడైతే ఓం అని చెబుతున్నాడో సమాధానం కూడా వాడికి కామనలను సమృద్ధి అవుతూ ఉంటుంటాయి అని చెబుతాడు. ఇది దీని యొక్క విశేషం ఏమి కూడా చెబుతున్నాడు. ఏదైతే లోకంలో విద్వాంసుడు ఏం చేస్తాడంటే అంటే జ్ఞానవంతుడు ధనవంతుడైతే ధనమును అనుగ్రహించును. ఆ సందర్భంలో అనుమతినిస్తూ ఓం అని అక్షరములు పలుకుతాడు. అని ఇచ్చేటప్పుడు ఓం అని పలుకుతుంటాడు. ధనమును అనుగ్రహించు, ధనవంతుడు ధనాన్ని ఇస్తూ ఉంటూ ఉంటాడు. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఓం అంటాడు. ధనం అంటే ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు, ఎవరికో దానం చేస్తున్నాడు అనుకోండి, 10 రూపాయలు ఇస్తూ ఓం అర్థం. అదేనమాట. ఆ ఓం అనేటువంటి మాటని పలకాలి. ఇప్పుడు మనం తమలపాకుల్లో ఒక 11 రూపాయలు పెట్టి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇస్తుంటారు. ఇది కొన్ని సందర్భాలలో. ఆ ఇచ్చేటప్పుడు ఓం అనాలి. అనగా అర్థం ఏంటి? మీకు సమృద్ధిలు అవుగాక, మీకు అన్ని కూడా సమృద్ధి అవుగాక అని అర్థం. ఓం అనేటువంటి అనగా మంత్రం లేకుండా ఏ పని లేదండి అని చెప్పటం. దీనిలో ఊరిక ఆ 2 ఆకుల్లో 10 రూపాయలు పెట్టి ఇదిగోనండి తీసుకోండి అని అన్నారు. ఇది సహజంగా చేసేటప్పుడు అందరూ చేసుకునే పని ఇదేననుకోండి. కానీ అక్కడ ఏంటంటే ఓం అనేటువంటి ఆ మంత్రాన్ని, ఓంకారాన్ని చేర్చడం వలన ఇంత విశేషమైనటువంటి మంత్రం శక్తి వస్తుంది, అంత సమృద్ధి అవుతుంది అని చెబుతుంది. కాబట్టి ఓంకారంతో చేయుము అని చెబుతున్నాడు.
అట్లనే వేదమునందు కూడా అటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఇది ఒక దృష్టాంతం చెబుతున్నాడు. ఏమిటంటే దృష్టాంతం ఏమంటే దేవతలు ఎందరు అని ప్రశ్నిస్తే 33 అని అన్నారు. దానికి ఓం అన్నాడు. దేవతలు 33 ఓం అని పృచ్ఛకుడు అనుమతిని తెలిపాడు. ఎంతమంది? ఓం అన్నాడు. అదే విధంగా లోకమునందు కూడా మీ ధనమును తీసుకుంటాను అని చెప్పగా అవతలి వాడు ఓం అని అనుమతిస్తాడు. అయ్యా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కాస్త ఇవ్వండి అని అంటే అతడు ఏమంటాడు? ఓం అంటాడు. సరే ఇస్తా, తీసుకో అంటే అంగీకారాన్ని కూడా ఓం అని చెబుతున్నాడు. అంటే ఏంటి? ధనము దగ్గర నుంచి వస్తున్నాడు, ఇక్కడ సంపదల దగ్గర నుంచి వస్తున్నాడు. ఇది ఎంతసేపటికి ధనం అని అంటే మనం ఎంతసేపటికి 500 రూపాయల నోట్ల కట్టాలని అనుకుంటున్నారు. అది కాదు. ఏమిటంటే ధనం అనేటువంటిది ముఖ్యంగా వేదకాలంలో ధనం అంటేది గోవులు. ముందు ఫస్ట్ గోవులు వస్తాయి. అది పూర్వకాలంలో వేదకాలంలో ధనాన్ని ఎలా మార్పిడి చేసుకునేవాళ్ళు అంటే, ఇదిగో ఈ భూమి ఖరీదు 4 గోవులు కాబట్టి 4 గోవులు తీసుకొని పోతే రోజు నమ్మినట్టు. అదేనమాట, వేదకాలంలో గోవులే ధనం. అట్లా ఎన్ని గోవులు ఉంటే ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయని అర్థం. ఇది వేదకాలంలో. అది ఇక్కడ అదే అక్కడి నుంచి మనం సరే మిగిలినటువంటి సంపదలను ఏమైనా చెప్పుకుంటే, ఇంకా సస్య సంపదలు కానీ ఇవన్నీ చెప్పుకోవచ్చు తర్వాత. కానీ వేదకాలంలో గోధనం అన్నమాట ప్రధానమైనప్పుడు. ఈ ధనమును తీసుకుంటానని చెప్పగా అవతలి వాడు ఓం అని అంటాడు. అందువలన ఈ అనుజ్ఞ ఏది కలదో అదే సమృద్ధి, సమృద్ధియే అనుమతి. ఏలైనగా సమృద్ధి గలవాడు మాత్రమే అనుజ్ఞ ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఓంకారం సమృద్ధి అనే గుణము కలది అని అర్థము. సమృద్ధి అంటే తన దగ్గర సమృద్ధిగా ధనం ఉన్నది, తీసుకోండి అయ్యానని ఓం అన్నాడు. తీసుకుంటే ఆయన కూడా అంటున్నాడు. అనగా ఓంకారం అనేటువంటి జపం చేయడం వలన వీడికి సమృద్ధి కలుగుతున్నది అని అర్థం. నీకు సమృద్ధి కలిగితేనే కదా ఇంకొకటికి ఇచ్చేది. నీకు ఓంకారం జపం చేస్తుంటే సమృద్ధి కలుగుతుంది. అది దీనిలో చెప్పేది. అది ఏ ఉపాసకుడిది ఉద్గీతమనబడే అక్షరం ఈ విధంగా ఉపయోగించును అంటే ఉద్గాత సమృద్ధి అనే గుణమును ఉపాసించడం వలన అదే ధర్మం కలవాడు. ఎవరైతే ఓంకారాన్ని జపిస్తూ ఉంటుంటారో ఆయనని ఏమనాలి అని అంటే ఉద్గాత. అది ఉత్తు గాత, ఉత్తు పైకి, గాత బిగ్గరగా చెప్పేవాడు అని అర్థం. పైకి అనమాట. కాబట్టి యజమానుడు కామనలను సమృద్ధి చేస్తూ ఉంటాడు. ఈ వాక్యం ఇదివరలో కూడా ఉన్నదట. గుణములను విధించిన పిదప ఇప్పుడు ప్రతి ఉపాసకుడు కూడా ఏంటంటే అభిరుచిని కలిగించుటకు అక్షరమును స్తుతిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ప్రతి ఉపాసకుడు కూడా, బ్రహ్మోపాసకుడు ప్రతి వాళ్ళు కూడా ఈ అక్షరాన్ని ఉపాసిస్తూ ఉంటుంటారు అని చెబుతూ ఇక్కడ తర్వాత ఇంకా తేన ఇయం త్రయీ విద్యా వర్తతే. తేన ఇయం, తేనేయం అని దాన్ని విడగొట్టాలి. తేన ఇయం త్రయీ విద్యా వర్తతే. దీనితో ఈ వేద విద్య వర్తిల్లును. వేద విద్య ఈ ఓంకారంతో వేద విద్య, త్రయీ విద్య. త్రయీ విద్య అంటే 3 వేదాలు. 3 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. 3 వేదాలు. ఈ 3 వేదాలు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి ఈ ఉద్గీతంతో. ఈ వేద విద్య ప్రవర్తిల్లుతూ ఉన్నది, మూలము ఈ ఓంకారము అని చెబుతూ ఈ ప్రకృతంలో చర్చమున్న అక్షరమునే ఋగ్గు, యజు, సామ వేదముల రూపంలో వేద విద్య అంటే వేద విద్యతే విధించబడిన కర్మ ప్రవర్తిల్లుచున్నది. వేద విద్య ఏం చెబుతున్నది? కర్మలను చెబుతున్నది. ఆ కర్మలు అనేటువంటివి ఈ ఓంకారముతో జరుగుతూ ఉన్నాయి. వేద విద్య తనంత తాను ఆశ్రవణము, శంసనము మొదలగు వాటితో కూడి ప్రవర్తిల్లదు కదా. కానీ వైదిక కర్మ అయితే ఆ విధముగా ప్రవర్తిల్లున అందరికీ తెలిసినదే. ఆశ్రవణము అనగా శ్రవణం అంటే వినటం, ఆశ్రవణం అంటే పూర్తిగా వేద విద్య తనంత తాను ఆశ్రవణము. తనంత తాను ఆశ్రవణం కాదు, ఒకళ్ళు చెబుతుంటే ఇంకొకళ్ళు వింటుంటారు. ఇది అలా ఉండేటువంటిది వేద విద్య.
ఎవరిని చెబుతుంటేనే ఇంకోడు. అంటే గురు శిష్యులు ఏంటంటే గురువు గారు చెబుతుంటే శిష్యుడు వింటూ ఉంటుంటాడు అని దీనిలో చెబుతూ, వైదిక కర్మ అయితే ఆ విధముగా ప్రవర్తులను అందరికీ తెలిసినది. వైదిక కర్మ మాత్రం అక్కర్లేదు. దీనికి మాత్రం ఏంటంటే ఆశ్రమణం ఉండాలి, గురువు చెబుతుండాలి, శిష్యుడు వింటూ ఉంటుండాలి. ఈ వైదిక కర్మలు అయితే ఉన్నాయనుకో అలా ప్రవర్తిల్లునని అందరికీ వైదిక కర్మ అయితే ఆ విధంగా ప్రవర్తన అందరికీ తెలిసినది. అయితే ఇక్కడ కాబట్టి వేద విద్య అనగా వేద విహిత కర్మ అని అర్థము. ఏమిటంటే దీనికి ఆశ్రవణము వేదానికి అని చెబుతున్నాడు. వైదిక కర్మ అయితే ఆ విధముగా ప్రవర్తిల్లునని అందరికీ తెలిసినది. వైదిక కర్మలు అంటే ఏమిటనమాట? మనం యజ్ఞయాగాది కర్మలు ఒకటి. అలానే వేదము అనేటువంటి దాన్ని వినటం కూడా అనేటువంటిది ఒక కర్మే, వైదిక కర్మే. వేదాన్ని చెప్పటం కూడా వైదిక కర్మే. ఇవన్నీ కూడా వేద విద్యలు అని చెబుతున్నారు. ఈ వేద విద్యలు మొదలగు వాటితో కూడా ఇవి దేని వల్ల ప్రవర్తిల్లుతూ ఉన్నాయి అని అంటే ఆశ్రవణము, శంసనము. ఈ ఆశ్రవణము, శంసనము, ఆశ్రవణము అనేటువంటి దానికి ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఏమిటంటే తర్వాత మంత్రంలో వస్తున్నది ఇది. ఏమిటంటే ఓమితి ఆశ్రవయ ఇది ఓమితి శ్రావణము అని, ఓం అని అశ్రావణము. ఇక్కడ అగ్నిధ్రుడనే ఋత్విక్కు దేవతకు హవిస్సు సిద్ధమని వినిపించుటను చేయుటను ఆశ్రవణము అని అంటారట. ఓం అని శంసనము దేవతను స్తుతించుటకు. రెండు పదాలు తీసుకొచ్చాడు ఇక్కడ. ఆ పదాలను ఇక్కడ వివరిస్తున్నాడు. ఒకటి ఆశ్రవణము, రెండోది శంసనము. రెండు పదాలు తీసుకొచ్చాడు. ఈ రెండు పదాల్లో ఆశ్రవణం అని అంటే ఏమిటంటే దేవతలకు హవిస్సు సిద్ధమని వినిపించటము అని దానికి అర్థంట. ఇకపోతే దానికి ఏమిటనమాట? ఓం అని శంసనము దేవతను సూచించటం. హవిస్సును సిద్ధం చేయటం ఏమేమో ఆశ్రవణము, శంసనం అంటేనేమో దేవతను స్తుతించుట. దేనితోటి? ఓం అని ఉదానము, సామము గానము చేయుటను చేయును. ఈ అక్షరము యొక్క పూజ కొరకే కర్మలు గల. అనగా అర్థం ఏమిటంటే చివరికి చెప్పేది ఏంటంటే దేవతలకి సమర్పించేటువంటి హవిస్సు ఉన్నది కదా, ఆ హవిస్సుని సిద్ధం చేసి అక్కడ అగ్నిధ్రుడు అనేటు ఋత్విక్కు. ఇక్కడ ఋత్విక్కు అంటే అర్థం ఏంటి? యజ్ఞం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ స్థానాన్ని ఒక్కొక్క పేరుతో చెబుతుంటారు. అగ్నిధ్రుడు అనేటువంటి ఆయన ఈ హవిస్సును సిద్ధం చేసి అక్కడ పెట్టేసి దేవతలకి పెట్టేసేసి ఆయన ఏం చేస్తుంటాడంటే దేవతలని ఓం అని స్తుతిస్తాడు. స్తుతిస్తే అయ్యా దేవతలారా, మీకు ఈ హవిస్సును సిద్ధం చేశాను కాబట్టి దీన్ని తీసుకోండి అని చెప్పటము. అంటే చివరికి ఏమిటంటే పైన చెప్పాడు చూడండి, ఓకే చెప్పుకున్నాను చూడండి. అది ఇప్పుడు ఎదురుగా తీసుకొచ్చి పెట్టారు, మన ఎదురుగా కాఫీ తీసుకొచ్చి పెట్టాడు. ఆ పెట్టిన తర్వాత ఏమన్నాడంటే పెట్టి అక్కడ ఓకే అన్నాడు. అట్లానే దేవతల ముందు ఈ ఋత్వికు హవిస్సు తీసుకొచ్చి పెట్టాడు, అది ఆశ్రవణము అన్నాడు. అంతటితో ఊరుకోకుండా తర్వాత ఆయన ఏమన్నాడు? ఓం అన్నాడు. ఆ ఓం అని ఉపయోగించేసేసి దాన్ని హవిస్సుని దాన్ని వేసేసాడు. అనగా అర్థం ఏంటి? అయ్యా దేవతలారా, మీకు సిద్ధం చేశాను ఈ హవిస్సుని, దీన్ని ఓకే మీరు స్వీకరించండి అని చెప్పటానికి ఓం అని చెప్పాడు అని రెండు పదాలతోటి ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఏమిటనమాట? యజ్ఞం చేసేటప్పుడు హవిస్సుని సమర్పించే ముందుగా ఓం అని అంటాడు. దీన్ని బట్టి ఏమిటంటే ఓం లేకుండా నువ్వు హవిస్సు వేస్తుంటే ఏం ప్రయోజనం లేదు. మామూలుగా ఇంద్రాయ స్వాహ అన్నాం అనుకోండి, దాని ముందు ఓం చేర్చాలి. ఓం ఇంద్రాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం యమాయ స్వాహ, అట్లా ఓం చేర్చాలి, తెచ్చి చేయాలి. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అందుకనే ఓం అనేటువంటి దాన్ని మనం అంగీకారపూర్వకంగా చెప్తున్నాము
అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు అనమాట ఈ మంత్రంలో. దీన్ని బట్టి మేము ఏం చెప్పాలి, ఎవరికైనా సరే ఇచ్చేటప్పుడు భక్తి భావంతో ఇచ్చేటప్పుడు ఓం అని చెప్పాలి. ఇప్పుడు మామూలుగా సహజంగా కృష్ణార్పణం అంటారు, సరే బాగా కరెక్టే, బాగానే ఉంది, కానీ ఓం చేర్చమంటున్నాడు. అది ఓం చేర్చండి, ఓం కృష్ణార్పణం అస్తు, ఓం చేర్చండి, అన్నిటికీ ఓం చేర్చండి. ఓం అనేటువంటి చేర్చడం వలన సమస్తమైనటువంటి సమృద్ధి కామనలు వస్తాయి. ఆ ఓం చేరిస్తేనే దానికి ప్రధానమైనటువంటి శిరస్సు ఉన్నట్టు లెక్క. మనిషికి శిరస్సు ఎట్లనో ఈ మంత్రానికి శిరస్సు లాంటిది ఓంకారము. కాబట్టి ఓంకారం లేదు. ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం. అట్లనే ఊరిగా నమో నారాయణాయ అన్నాడు అనుకోండి, ఓం చేర్చు. ఓం నమో నారాయణాయ అది అన్నాడు. నమ శివాయ ఉంది అనుకోండి, ఓం చేర్చు, ఓం నమ శివాయ. ఓం లేకుండా చెబుతున్నాం అనుకో, దానికి పవర్ లేదు అంటారు. కాబట్టి ఓం యొక్క ప్రాధాన్యతని మనకు దీనిలో ప్రారంభంలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఓం దాన్ని పట్టుకోండి అని ఈ విధంగా చెబుతున్నాడు. దీనిలో ఏం చెబుతున్నాడు అంటే, ఇంకా ఓం అని శంసనము, దేవతను స్తుతించుట. శంసనము అంటే దేవతను స్తుతించుట అని అర్థం. ఓం అని ఉదానము, ఉద్గానము. ఓం అని ఉద్గానము, ఇక్కడ ఉద్గానం, ఉత్తు గానము, పైకి గానము చేయుట, బిగ్గరగా గానం చేయుట. ఓం అని ఉద్గానము అనగా సామను గానము చేయుట, అనగా సామ మంత్రమును గానము చేయుట. ఇక్కడ ఓం అనేటువంటిది ఉద్గానము. దీన్ని ఇంకొక మాట కూడా, ఓం అనేటువంటి దాన్ని మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారంటే సామము గానము చేస్తున్నాడు అది అర్థం. ఓం అని చదువుతున్నాడు, అది ఏమిటో ఉద్గీతము. సరే, ఇంకా చెప్పము అని అంటే సామమును గానము చేస్తున్నాడు, సామవేదాన్ని గానం చేస్తున్నాడు. సామవేదములకు మూలం ఏమిటి? ఓంకారము. ఆ ఓంకారం ఎలా వచ్చింది అని అంటే ఆ క్రితం చెప్పాడు. జలములు, భూమి, వృక్షములు, మనిషి, ఏంటి రుక్కు, అట్లా వరుసగా వచ్చి చివరికి ఓంకారం. ఈ ఓంకారం మనిషి నుంచి ఈ ఓంకారం వచ్చింది అని ఆ మనిషి ఓంకారం పలుకుతున్నాడు అని అంటే ఎక్కడి నుంచి మూలం అంటే జలాల దగ్గర నుంచి వస్తుంటే కానీ ఈ మనిషి రాలా. ఇదనమాట. కాబట్టి ఈ మనిషి ఇక్కడికి వచ్చాడు, చివరికి ఏంటి, మనిషి ఓంకారం వచ్చింది. చివరికి ఫలితం ఏమిటి అని అంటే ఓంకారము. కాబట్టి ఈ ఓంకారములో మొదటి నుంచి చెప్పినటువంటివన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి, అది అర్థం. ఈ జలాలు, పృథువులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బ్రహ్మంలో నిక్షిప్తమై ఉన్నాయి అని అర్థం. అది జలములు, భూమి చెప్పాడు కాబట్టి మిగిలిన మూడేమిటి, పంచభూతాల్లో ఉన్నాయి కదా, అవి కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కాబట్టి అన్ని సమస్తం అన్ను కూడా అన్ని బ్రహ్మంలోనే ఉండేది. అందుకనే దీనిలో వస్తుంది మనకి శాండిల్య విద్యలో సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఈ బ్రహ్మస్వరూపమే అని చెప్పాడు. సమస్తము ఈ బ్రహ్మస్వరూపమే అని చెప్పేశాడు. చివరికి ఒక్క మాటతోటి స్టేట్మెంట్ ఇచ్చేసేసాడు ఆ శాండిల్య మహర్షి. ఏది కూడా బ్రహ్మము కాంతి లేనే లేదు, అంతా బ్రహ్మమే ఈ సృష్టిలో ఉన్నదంతా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అక్కడ మనకు వస్తుంది తర్వాత అదనమాట. ఇట్లా ఉద్గానము, ఓం అని ఉద్గానము చేస్తున్నాడంటే సామవేదమును పఠిస్తున్నాడు. ఈ అక్షరం యొక్క పూజ కొరకే కర్మలు గలవు. ఈ అక్షరాన్ని పూజ కొరకే కర్మలు చేస్తున్నాడు, చాలా కర్మలు ఉన్నాయి. కానీ ఓంకారం లేకుండా ఏం చేస్తావు కర్మ, అది దీనిలో చెప్పాడు. ఓంకారం వినా తస్య సర్వాణి కర్మాణి నా ఫలితం దృశ్యతే. ఓంకారం లేకుండా అతని యొక్క సమస్త కర్మలు నా దృశ్యతే కనబడుతుంటది, నా ఫలితం
శూన్యమైనవి పోతుంటాయి. అందులో ఇంగ్లీష్ వితౌట్ ఓంకారం దేర్ ఈజ్ నో. ఓంకారం లేకుండా ఏవి కర్మలు లేవు. కర్మలు అనేవి ఉన్నాయి, వేదం చెబుతున్నది. యజుర్వేదం చెబుతున్నదండి కర్మలు అలా బాగానే ఉన్నాయి. కానీ సామవేదం ఏం చెబుతుందో తెలిసిన, నువ్వు ఓంకారం లేకుండా కర్మలు చేయలేవు. అది కాబట్టి సామవేదం ఈజ్ ద సుప్రీం, అది చెప్పింది. కాబట్టి మంత్రాలకు అన్నిటికీ కూడా ప్రతి మంత్రానికి ఓంకారం చేసి అప్పుడు కర్మ చేస్తూ ఉండాలి. అందుకని ఓం ఇంద్రాయ స్వాహ, ఓం అగ్నాయ స్వాహ అని ఈ విధంగా అన్ని. అట్లనే మనం అష్టోత్తరాలు, శతోత్తరాలు ఈ విధంగా చేస్తుంటాం కదా. ఏంటి ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అని మనం చేస్తుంటాం. ఓం లేకుండా ఏ మంత్రం ఏ నామము చెప్పినా ఏమీ ఫలితం లేదు. ఓంకారమే ప్రధానమైనటువంటిది అని మనకు చాందోక్యంలో చెప్పటం మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా అనమాట అని ఆ కర్మ కూడా ఈ అక్షరము యొక్క పూజ కొరకు. ఎందుకంటే ఈ అక్షరం పరమాత్మకు ప్రతీకము, పరమాత్మకు ప్రతీకము. ఓంకారము ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఓంకారము ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. అటు తిప్పినా ఒకటే, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు పెట్టాం, సమానత్వం. దానికి అక్కడ పరమాత్మ అని అనటానికి మనకి కఠోపనిషత్తులో ఏదైతే అక్షరం బ్రహ్మ అన్నాడు. ఈ అక్షరమే బ్రహ్మము అని చెప్పేశాడు. ఆ ఓంకారం అదనమాట. ఇది ఏదైనా మానవుడు తన కర్మచే ఆ ఈశ్వరుని చక్కగా పూజించి సిద్ధిని వడయునని గీత కూడా చెప్పింది అని చెప్పింది. కాబట్టి ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాకరణ్ అనే విధంగా కూడా చెప్పారు కదా. ఓంకారము తోటి జపించి చేసుకోవాలి అని ఈ విధంగా కర్మలని చెబుతూ మహిమ్నారసేన, మహిమ్నారసేన మహిమతో రసముతో ఈ కర్మలు ఘటిల్లును. ఈ అక్షరము యొక్క గొప్పదనము చేతనే, రసము చేతనే ఋత్విక్కులు, యజమానులు, పత్రి మొదలగు వారి ప్రాణములచే ఇక్కడ కర్మ ప్రవర్తిల్లును అని అర్థము. ఈ ఓంకారము యొక్క మహిమ వలననే. అదే విధంగా ఈ అక్షరం యొక్క రసము చేతనే, అంటే బియ్యము, గోధుమలు, జొన్నలు మొదలగు మొక్కల సారము గింజలనే తయారు చేయబడిన హవిస్సుచే. ఇప్పుడు హవిస్సు అంటే యజ్ఞంలో చేసేటువంటి హవిస్సు కావాలంటే వీటితో చేస్తారు. కర్మ ప్రవర్తిల్లును అనగా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బియ్యం, గోధుమలు, జొన్నలు, బియ్యం, గియ్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొట్టమొదటి చెప్పాడు 8. We have lost power and Balaji garu. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే. బాలాజీ గారు, 1 క్విక్ క్వశ్చన్ అండి. 1 minute రికార్డింగ్ స్టాప్ చేస్తా.